హాయ్ ఫ్రెండ్స్, నెహ్రూడోర్ నుంచి వేరే లొకేషన్స్కి షూటింగ్కి వచ్చాము. ఇక్కడ నుంచి స్పిరిట్ షూటింగ్కి వచ్చాము. ఇక్కడ సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ గారు అర్జున్ వచ్చాము. పైన రూమ్లో ఇవాళ స్టేయింగ్ ఉన్నాం అనమాట. ఇక్కడ అద్భుతమైన కొండల పైన మాకు రూమ్ ఇచ్చాడు. నీకు ఫ్రెండ్స్ అండ్ గాడ్స్ నమస్కారాలు. భగవంతుడు అద్భుతమైన విజన్లోకి తీసుకొచ్చాడు మమ్మల్ని. మిత్రులారా, ప్రకృతి ఇంకా మమ్మల్ని ప్రపంచాన్ని ఇది మేము కోరుకోలేదు. ఇవి మంచి పైన టెర్రస్ పైన మంచి పూల మొక్కలు వేసారు. భగవంతుడు చూపిస్తున్నాడు. ఎస్, భగవంతుడు చూపించడం కాదు, ఈ భగవంతుడు చూసేదే భగవంతుడు. ఎస్, భగవంతుడు ఈ కళ్ళతోటి ఆయన సృష్టించుకున్న ప్రపంచాన్ని ఆయన చూసుకుంటున్నాడు మా కళ్ళతోటి. అంటే మీ కళ్ళతోటి కూడా. అంటే ఏంటంటే భగవంతుడు ఏంటంటే గాడి ఏమంటాడంటే చేతితో తీసుకొని అటెళ్ళం. భగవంతుడు ఏమంటాడంటే మీ దృష్టితో చూడకూడదు, అది నేను ఇక్కడ ఉన్నాను అనకూడదు. నా దృష్టితో చూసినప్పుడే నేను నీకు ఆ ఆనందాన్ని ఇస్తే ఉంటుంది. మీరు అనుకున్నారంటే ఇప్పుడు మేము చూడట్లా, మా లోపల ఉండి మనల్ని సృష్టించిన ఒక శక్తి భగవంతుడు. మేము చూస్తాను అనుకుంటే నేను రాను, నన్ను ఇక్కడ తీసుకురారు. ఆయన చూడటానికి కోసం మమ్మల్ని ఇక్కడికి ఇంత దూరం పిలిపించి ఒక మంచి ఫైవ్ స్టార్ హోటల్లో రూమ్స్ వేసి వాళ్ళకు ఎంత అద్భుతం కొండలపైన హౌసెస్ అది ఎలా ఉన్నాయో చూడండి నా మిత్రులారా. అదే ఇవన్నీ నా మిత్రుల మీరు రాలేరు కాబట్టి, మీలో ఉండదు నేనే ఉండదు మీరు అయ్యి కాబట్టి, నేను చూస్తే మీరు చూసినట్టే కదా. నేను చూస్తే మీరు చూసినట్టే కాబట్టి, మన అందరం చూస్తే భగవంతుడు చూసినట్టు కాబట్టి, భగవంతుడే మీరు కాబట్టి, భగవంతుడు మన లోపల ఉన్నాడు కాబట్టి మీ అందరి కోసం అద్భుతంగా ఇక్కడ మాలాగా 2 చైర్స్ మా కోసం వేసినట్టే ఉండే 2 చైర్స్. అలా చూడండి ప్రకృతి ఎలా ఉందా బాబు, నేచర్స్. మేము మొన్న జార్జియా వెళ్ళిన ఫీలింగు అంటే మన ఇండియాలో మన భారతదేశంలో కూడా ఇంత అలాంటి అద్భుతం ఉంటుంది అనేది మాకు ఆశ్చర్యకరమైందనమాట. అసలు స్కైగా నాకు అనిపించింది అనమాట. చూస్తున్నా నా ప్రేక్షకులు పెద్దలు అక్కడ మంచి ఒక ఇదానిలాగా సెట్ చేశారు. దానిలో ఆయన ఉన్నాడు. అక్కడ కూడా నేను వెళ్ళి చూపిస్తాను. పండుతున్నాయి. అద్భుతంగా డిజైన్ చేయబడింది ఇక్కడ. ప్రకృతి నా దేవుళ్ళారా, ఎండ వచ్చింది చూడండి. ఎండ కోసం కొంచెం క్లైమేట్ మనకి మనలాగే డిసెంబర్ నెల కాబట్టి సేమ్ ఉంది. మన భారతదేశంలో కూడా ఇట్లాంటి అద్భుతమైన కనిపిస్తుంది. లాంగ్లో ఎక్కడో లాంగ్లో ఒక చర్చి ఏదో కనిపిస్తుంది. ఎస్, గుడ్, పెద్ద చర్చి ఉంది ఇక్కడ. చిన్న బుడ్డ పాప ఆడుతుంది. అద్భుతం. ఇలాంటి అద్భుతమైన
ప్రకృతిని చూసి మనం ప్రకృతిని కానీ మనం ఎప్పుడైతే ఆహ్వానించామో, ప్రకృతి తల్లిలో మనం కానీ జీవించటం కానీ మనం స్టార్ట్ చేస్తే ప్రకృతి తల్లే మనం ఎక్కడెక్కడ చూడాలి, ఏమేమి ప్రాంతాలకు మనం వెళ్ళగలగాలి, ఎక్కడ అద్భుతాలు ఉన్నాయి అనే సత్యాన్ని మన ప్రకృతి తల్లి మనం చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ నిచ్చిన ఆ గేమ్ ఆటలాగా వేసారు అన్నమాట. ఇక్కడ చూడండి అద్భుతంగా ఇవన్నీ చూడు. స్నేక్ ఇదిగో స్నేక్ వేసాడు. స్నేక్లో ఎట్టేసాడు నువ్వు ఈ ఆట. ఈ నిచ్చిన ఎక్కడ ఆట ఉంది కదా మనకు, ఒక ఆట ఆడటానికి ఇలాగ వేసారు అనమాట. మన జీవితమే ఒక ఆటలాగా ఉంది కాబట్టి ఆట. మొక్కలు చూడంత అద్భుతంగా కనిపిస్తాయి. గుడ్. ఇక్కడ తీసేవాళ్ళు కాబట్టి నేనే తీస్తున్నాను కాబట్టి ప్రకృతిని మీకు ఎక్కువ చూపిస్తున్నాను ఆ మాటలే ఉంటున్నాయి అనమాట. ప్రకృతిని మనం ఎక్కువగా మనం ప్రేమించగలిగినప్పుడు ప్రకృతి నా తల్లి ఒడి లోపల మమ్మల్ని కూర్చోబెడుతుంది. ఇక వేద ఇక్కడ కూర్చున్నాడు. మంకీ కూడా ఒక పైకి వచ్చింది. మంకీ వెళ్తుంది. మంకీ చెస్ గేమ్స్ ఆడుతున్నారు. నిన్న ఒక రకంగా ఉంది, ఈ పూట ఒక రకంగా, మార్నింగ్ ఒక రకంగా ఉంది. నిన్న మధ్యాహ్నం నేను ఫ్రాగ్ తోటి ఇదంతా చూపించాను మీకు. ఫ్రాగ్ మంచుతోటి ప్రకృతి సౌందర్యాలు ఎక్కడ కట్టారు. బిల్డింగ్లు చూడండి ఎంత కొండ మీద కట్టారు, ఎంత ఆకాశం పైన. అద్భుతమైన కొండలు. ప్రకృతి అని చూడండి. నేచర్ అంతా ఆకాశం ఎత్తే కొండలు, అక్కడ ఇల్లు. అద్భుతం. సన్గ్లేర్స్. Hmm?